కోసం తీసుకున్న క్లిప్ వెనక వైపున ఇలా కాస్త గ్యాప్ ఉన్నట్లుగా ఉన్న క్లిప్ని తీసుకోవాలి. ఇక్కడ ఈ చెక్క క్లిప్కి అయితే కొంచెం గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి సో దాన్ని మనం ఈ ఐడియాకి యూజ్ చేయలేము. ఆ తర్వాత 2 స్పూన్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న 2 స్పూన్ని మనం తీసుకున్న ఈ ప్లాస్టిక్ క్యాప్కి 2 వైపులా హాట్ గ్లూని అప్లై చేసి ఇలా రివర్స్లో స్పూన్ని ఇలా రివర్స్లో మనం అతికించుకోవాలన్నమాట. అంటే లోపలికి 2 కూడా ఇలా లోపలికి ఉండేటట్లుగా చూసుకొని హాట్ గ్లూతో అతికించుకుంటే అంతే. మరి చాలా సింపుల్గా ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. ఇంకా దీనిని మనం కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఉడకబెట్టినవి తీయటానికి ఇలా ఎగ్స్ అనే కాకుండా బంగాళదుంపలు ఇంకా స్వీట్ కార్న్ ఇలాంటి వాటిని అయితే మనం వాటర్లోనే అది ఉడకబెడుతూ ఉంటాము. సో వాటిని బయటకు తీయడానికి, ఇంకా అంతేకాకుండా మనం చపాతీ కానీ పూరి పరాటా ఇలాంటి వాటిని మనము చపాతీని అయితే వెనక ముందు కాల్చడానికి మనం అట్లకాడని యూజ్ చేస్తూ ఉంటాం. అట్లకాడని యూజ్ చేసినప్పుడు ఒకసారి చపాతీ జారి కింద పడిపోతుంది. సో ఆ టైంలో కూడా ఇలాంటి ఒక ఆర్గనైజర్తో మనం చక్కగా రివర్స్లో చక్కగా కాల్చుకోవచ్చు అనమాట. ఇంకా అంతేకాకుండా అప్పడాలు వేయించేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ చేస్తుంది అనమాట. సో ఇలాగా ఒక్క ఆర్గనైజర్ని మనం చాలా రకాల